వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. రెండు దేశాల దౌత్య సంబంధాలను కుదిపేసిన ఒక అంతర్జాతీయ నేరం. ఇస్లామాబాద్ వీధుల్లో అధికార పీఠాన్ని వణికించిన ప్రజాబాహుల్య ఆగ్రహ జ్వాల. ప్యారిస్ నుంచి పాకిస్తాన్ వరకు జియో పొలిటికల్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టించిన ఒక చీకటి రాత్రి ఘాతుకం. ఎట్టకేలకు 5 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఒక ముగింపునకు వచ్చింది. చిన్న పిల్లల ముందే ఒక ఫ్రెంచ్ పాకిస్తానీ మహిళపై జరిగిన అమానుష సామూహిక అత్యాచార కేసులో లాహోర్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. మృగాళ్ళు అబీద్ మల్హి, షఫ్కత్ అలీ దాఖలు చేసుకున్న పిటిషన్లను తోసిపుచ్చుతూ ఆ ఇద్దరు రాక్షసులకు కింది కోర్టు విధించిన ఉరి శిక్షను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. మానవత్వాన్ని మంటగలిపిన ఆ రాత్రి ఏం జరిగింది? ఈ కేసు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ పరువును ఎలా తీసింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక క్రిమినల్ క్రైమ్ స్టోరీ కాదు. అంతర్జాతీయ దౌత్య నీతిని, ఒక దేశ అంతర్గత చట్టాల లొసుగులను ప్రపంచం ముందు నిలబెట్టిన హై వోల్టేజ్ జియో పొలిటికల్ డ్రామా. కాలం కాస్త వెనక్కి వెళ్తే అది 2020 సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి. నిశ్శబ్దంగా సాగిపోతున్న లాహోర్ సియాల్కోట్ హైవేపై ఒక కారు నిలిచిపోయింది. ఫ్రాన్స్, పాకిస్తాన్ రెండు దేశాల పౌరసత్వం ఉన్న ఒక ఉన్నత విద్యావంతురాలైన మహిళ తన 3 చిన్నపిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న వేళ దురదృష్టవశాత్తు కారులో ఇంధనం అయిపోయింది. ఆ నిర్జన ప్రదేశంలో దట్టమైన చీకట్లలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె సహాయం కోసం ఎదురు చూస్తోంది. కానీ అక్కడికి వచ్చింది సహాయం కాదు, రాక్షస రూపంలో ఉన్న ఇద్దరు కిరాతకులు. చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన అబీద్ మల్హి, షష్కత్ అలీల కళ్ళు ఆ ఒంటరి కారుపై పడ్డాయి. మృగాల వేట మొదలైంది. కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న మహిళను, అమాయక పిల్లలను తుపాకీతో బెదిరించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె తన వద్ద ఉన్న నగలను వారి చేతిలో పెట్టింది. కానీ ఆ నరరూప రాక్షసుల వికృత దాహం అంతటితో తీరలేదు. ఏ 3 పసిపిల్లలు తమ తల్లిని సర్వస్వంగా భావించారో, ఏ బిడ్డల ముందర ఆ తల్లి ధైర్యంగా నిలబడాలని ప్రయత్నించిందో, ఆ 3 చిన్న పిల్లల కళ్ళ ముందే గన్ పాయింట్లో బెదిరించి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి ఆ మహిళను ఈడ్చుకెళ్లారు. ఆ పసి హృదయాల ఆక్రందనల మధ్య, గాల్లోకి లేచిన తుపాకీ గుళ్ళ భయం మధ్య ఆ ఇద్దరు మృగాలు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ ఘోరగలి సృష్టించిన గాయం అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ప్రతిష్టను ముక్కలు చేసింది. ఫ్రాన్స్ దేశ పౌరసత్వం ఉన్న మహిళపై పాక్ గడ్డపై ఇంతటి అరాచకం జరగడంతో ప్యారిస్ తీవ్రంగా స్పందించింది. ఇటు పాకిస్తాన్ వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు, హక్కుల నేతలు వీధుల్లోకి వచ్చారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ నగరాలు నిరసన జ్వాలలతో ఊగిపోయాయి. అయితే ఈ ఉదంతాన్ని అణచివేయాలని చూసిన కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు బాధితురాలునే తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం నిరసనల తీవ్రతను మరింత పెంచింది. జాతీయ రహదారులపై మహిళలకు భద్రత కల్పించలేని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. దౌత్యపరమైన ఆంక్షలు ఎదురవుతాయనే భయంతో పాక్ యంత్రాంగం ఉలిక్కి పడింది. ప్రపంచ దేశాల ముందు పరువు పోవడంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందాలు అత్యాధునిక సాంకేతిక DNA మల్హి, షష్కత్ అలీలను అరెస్టు చేశారు. అంతర్జాతీయ సమాజానికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక యాంటీ టెర్రరిజం కోర్టును ఏర్పాటు చేశారు. ఈ ఘాతుకం కేవలం అత్యాచారం మాత్రమే కాదు, దేశ సార్వభౌమత్వాన్ని, శాంతి భద్రతలను సవాల్ చేసిన ఉగ్ర చర్యగా పరిగణిస్తూ ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2021 మార్చిలో యాంటీ టెర్రరిజం కోర్టు నిందితులిద్దరికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కానీ సినిమాటిక్ కోర్టు రూమ్ డ్రామాల ఈ కేసు ఇక్కడితో ఆగలేదు. తమకు పడిన మరణ శిక్షను సవాల్ చేస్తూ చట్టంలోని లొసుగులను వాడుకుంటూ దోషులు లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో సాధారణంగా మరణశిక్షల అమలుపై కొన్ని అంతర్జాతీయ పరిమితులు ఉంటాయి. దీనిని ఆసరాగా చేసుకొని తప్పించుకోవాలని మృగాళ్ళు చూశారు. 5 ఏళ్ల పాటు ఈ అప్పీళ్ల పర్వం కొనసాగింది. ఒకవైపు బాధిత మహిళ అంతర్జాతీయ కోర్టుల మద్దతుతో ఫ్రాన్స్ దౌత్య అధికారుల పర్యవేక్షణలో తన న్యాయ పోరాటాన్ని కొనసాగించింది. ఈ కేసు కారణంగానే పాకిస్తాన్ తన పాత చట్టాలను మార్చి మరింత కఠినమైన కొత్త యాంటీ రేప్ చట్టాలను తీసుకురావాల్సి వచ్చింది.
చివరకు న్యాయదేవత కళ్ళు తెరిచింది. జూన్ 3న లాహోర్ హైకోర్టు ఈ కేసులో చారిత్రాత్మక ముగింపునిచ్చింది. దోషులు దాఖలు చేసుకున్న అన్ని అప్పీలను కొట్టివేస్తూ వారికి విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధృవీకరించింది. గ్యాంగ్ రేపు, కిడ్నాపింగ్, దోపిడీ మరియు యాంటీ టెర్రరిజం చట్టాల కింద నమోదైన అన్ని నేరాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఉగ్రవాద నిరోధ చట్టం కింద ఉరిశిక్ష ఖరారు కావడంతో వీరికి ఉరిశిక్ష అమలు కావడం దాదాపు ఖాయంగా మారింది. ఆ భయానక రాత్రి తల్లిపై జరిగిన అరాచకాన్ని చూసి మానసిక క్షోభ అనుభవించిన ఆ ముగ్గురు పిల్లలకు 5 ఏళ్లుగా నిరంతరం పోరాడిన ఆ తల్లికి ఈ తీర్పు కాస్త ఊరటనిచ్చే విషయమని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని ప్రపంచానికి చాటిన చారిత్రాత్మక తీర్పు ఇది.